ఆ అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే. గుడికి పాపాలు పోవాలని రావాలి, కావాలని కాదు. అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలు గంత్రిగాలు కాదుగా. ఏ తప్పేంటండి? డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి, నాకు పెళ్ళాం కావాలి, నాకు పిల్లలు కావాలని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడగకూడదా? ప్లీజ్ చెప్పు పంతులు. నీ లాజిక్ ఏదో కన్విన్సింగ్ గానే ఏడ్చింది కానీ అమ్మాయి ఏమో సున్నితం, నువ్వు దూకుడు. ఒక పని చెయ్యి, కొన్ని వారాల పాటు ఈ గుళ్ళో నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. నీ తీసుకెళ్ళలేదా? ఏ నేను బయటికి వెళ్తే నువ్వు గుడికి వెళ్దామనా? అది అవ్వదులే. ఇదిగో థ్యాంక్ యూ నాన్న. రోజుకి 2-3 గంటలు మాత్రమే. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఏంటి బాగా చదువుకున్నావు అంకుల్. ఉంటారు కానీ రేపటికి బాగా ప్రిపేర్ అయ్యావా? ఓ మావాడు జబర్దస్త్ ప్రిపేర్ అయ్యాడు. రేపు స్టేజ్ మీద గత్తర్ లేపుతాడు చూడు. అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదనమాట. రే లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడంలో ఫస్ట్ అంటావురా. చిన్నప్పటి నుంచి అంతే, నేనేం చేయమంటే చేయనంటావు. రే మ్యూజిక్ కూడా ఒక కెరీరా నానా. ఇవాళ కూడానా? అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అదే నీ బర్త్డే కదా అని జోకులు వేసి మ్యాటర్ డైవర్ట్ చేయకు. అంకుల్ తిన్నమా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుంటే సప్ప ఉంటుంది జిందగీ. అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ అ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ విచ్ యు ఫీల్. నోర్మి నానా, రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి. నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే రేపే వచ్చి చూస్తాను. జస్ట్ 2 months అయింది తీసుకొని. ఎంతరా ఇది? 25,000. బాగుందిరా, పదరా. నెక్స్ట్ అందే ఒకసారి పోయి కట్టది. What's up, guys? All set? Yeah. ఆల్ సెట్. Hey, Bhargav. All the best, Surya. Next, no. Thank you for the opportunity. నెక్స్ట్ ఏమేనా? Yeah. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు, మీకోసం వెయిటింగ్. అరే నెక్స్ట్ మనమే అంటాం, Guys, మొత్తం get చదువుకోరు బే. చలో. సరేరా. Ready, boys? అన్నీ పదండి. ఓకేనా? షూర్. అమ్మాయి దొరికిందా? పోరా. గుడికి వెళ్ళలేదా రోజు? ఏంట్రా ఎక్స్ట్రా రే రే మాట? సూర్య వీడు రెచ్చగొట్టి ట్రై చేస్తుండు. వీడు మాట్లాడి నమ్మకు. బ్లూ డ్రెస్ లో ఉంటావు అనుకున్నా. ఏం కావాలి? డ్రాప్ అయిపో. మ్యూజిక్ అమ్మాయా? ఈ మూమెంట్లో తను ఎక్కడుందో కూడా నాకు తెలుసు. రే ఎక్కడుందో చెప్పరా ప్లీజ్. డ్రాప్ అయ్యగా సూర్య వీడు చెప్తుందంత సొల్లు వదిలే. రే చెప్పరా ప్లీజ్ రా. క్లాక్ టవర్. ఇప్పుడు వెళ్తే ఉండొచ్చు. సారీ గైస్. అరే వస్తున్నా ఆగరా. What? Hey. That was a great performance, and the next band to perform is Surya and his gang. Surya and gang. Surya. సూర్య జంపంట. Okay, let's move on. రే ఏం ఆడతారో పోయి. తెలీదు. I hate you, Surya. I really hate you. ఐ లవ్ యూ. నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తావు? దా సూర్య సరే నువ్వు వెళ్ళరా. నేను నమ్మినట్లు అన్నిట్లో ఫెయిల్ అయ్యాను. నా మ్యూజిక్లో, లవ్లో, అన్నిట్లో. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసురా? ఓ ఏడాది తర్వాత ఇది తలుచుకుని నువ్వే నవ్వుకుంటావు. అప్పట్లో నేను ఎలా బిహేవ్ చేశానా అని. అదేరా లైఫ్ అంటే.
అమ్మ మన మధ్యలో ఎన్నాళ్ళైంది నాన్న? నువ్వు అమ్మని మర్చిపోయావా? పోనీ మర్చిపోగలవా? అరే అమ్మ ఇంకా బతికే ఉందానా? ఓకే ఓకే లివ్ ఇట్ రా, ఐ కెన్ అండర్స్టాండ్. స్టాప్ ఇట్ నాన్న. మీరేం నా ఫ్రెండ్ కాదు, ఫాదర్లా బిహేవ్ చేయండి. నీ ఏజ్ దాటి 25 ఇయర్స్ అయిందిరా. నీ కోపాన్ని అర్థం చేసుకోలేనా? ఒరే ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగిందనుకో, నేను ఇంటికి వచ్చి మీ అమ్మ మీద అరిసేవాడిని. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుందిరా. ఇంట్లో వాళ్ళు కాబట్టి పడతారు, బయట వాళ్ళు అయితే గొడవ పడతారు. నాన్న ఇదే నాకు నచ్చదు, ఈ ఓవర్ మంచితనం. ఎందుకు నాన్న అంత కూల్గా యాక్ట్ చేస్తున్నారు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని తెలిసి బైక్లో పెట్రోల్ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు లవ్ బ్రేకప్ అయి నేను ఇంటికి వస్తే మదర్ తెరీసాలో సేవలు చేస్తున్నారు. అంటే నేను తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీరు భరిస్తూ నన్ను గిల్ట్తో చంపాలి, అంతేనా? అరే నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరన్నా చెప్పు. సరే, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే నా లైఫ్లో మ్యూజిక్ లేదు, ఆ అమ్మాయి కూడా లేదు. చెప్పు, నువ్వు ఏం చేయమంటావు చెప్పు. నీకు కావాల్సింది అదేగా. చందు అంకుని కలిసానరా. వాడి టీవీ ఛానల్లో జాబ్ అడిగాను, ఇస్తా అన్నాడు. కొన్నాళ్ళు ఉద్యోగంలో పడ్డావు అనుకో, ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా అని. అంటే ఏంటి నాన్న? పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు ఒక సిటీ బస్ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఒక రోబోలాగా బతకమంటావా? నా వల్ల కాదు నాన్న అది. భలేవాడురా, టీవీ కూడా క్రియేటివ్ ఫీల్డే కదరా. నాన్న నాకు వచ్చింది మ్యూజిక్, నాకు నచ్చింది కూడా మ్యూజిక్కే. వేరే పని చేయలేను. నువ్వు అనుకున్నట్టో లేదా నువ్వున్నట్టో నేనుంటే నాకు మెంటల్ అవుతుంది నాన్న. తొందరగా చచ్చిపోతాను. అంటే నేను కరెక్ట్గా లేనారా? అసలు నీ రొటీన్ లైఫ్ చూసే కదా నాన్న నాకు లైఫ్ మీద చిరాకు వచ్చింది. నాకు కావాల్సిన ఎక్సైట్మెంట్ మ్యూజిక్లో దొరికింది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. రే రే సూర్య, ఇంకేం మాట్లాడుతున్నానా? చేస్తాలే నువ్వు చెప్పినట్టు. నేను కూడా నీలాగ అయిపోతా. ఇంకా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేనా? నేనేం మాట్లాడతాను నాకే తెలీదు. సర్లేరా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా అన్నారు, మళ్ళీ తిరిగి రాలేదు. ఎక్కడ జరిగింది? గచ్చిబాబి గోడౌన్స్లో ఎవరినో సేవ్ చేయబోతూ. ఐఎమ్ వెరీ సారీ సూర్య. అంతా నా వల్లే. హే అలా అనుకోకు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇట్స్ ఓన్లీ డెస్టినీ సూర్య. అందుకే నువ్వు ఆ రోజు నాకు ప్రపోజ్ చేసిన. ఆ టాపిక్ వదిలేలే. నేను కూడా కొంతమంది రిజెక్ట్ చేశాను, కానీ నీ అంతగా ఎవరూ లవ్ చేయలేదు. నిజంగా నాకు కూడా ఏం మాట్లాడో తెలియట్లేదు. ఒక్కటి మాత్రం నిజం సూర్య, అలాంటి ఫాదర్ దొరకడం నీ అదృష్టం. అండ్ నీలాంటి లవ్ వదులుకోవడం మై బ్యాడ్ లక్. నాదే ఉందిలే. అసలు ఆ రోజు అలా జరగకపోయింటే. ఎక్కువ ఆలోచించకు సూర్య, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఓకే? థ్యాంక్ యూ. గుడ్ నైట్ సూర్య. బాయ్. పంతులు గారు, రాబోయే 2-3 నెలల్లో మంచి ముహూర్తం ఉంటా చూడండి. మళ్ళీ వచ్చేటేంటిడు? ఏం జరుగుతున్నానా? హాయ్ విన్ని, ఏదో పెద్దవాళ్ళం, నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వు లోపలికి వెళ్ళు. అసలు ఏంటో నీ గోల్? అప్పుడు నేను చూస్తున్నాను. నీ గోలేంటి? అసలు పరీక్ష పాస్ అవుతావని ఒక ఛాన్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యావు, పెళ్లి చేసుకో. అంకుల్, ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు, నాది. యా, ఇట్స్ మైన్. విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్ద మగుల్లో 101 కొబ్బరికాయలు కొట్టాను. ఇలా ఇదంతా మై మన రేయ్, ఏంటో నువ్వు? నేను వెళ్ళే వరకు ఈ తవనే వీడి చాపే అలైపోతాడు. పోస్టర్ పెడతాను. చూడమ్మా. ఉండమ్మా, అమ్మవారికి నరబలి ఇవ్వకూడదు. చీ నోర్మోయ్. పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా ఉంటే చదవడం ఎందుకు? వెధవేషాలు లేకుండా పెళ్లి కొప్పుకో. నాన్న అది కాదు, నువ్వు ఇట్రా, నీతో మాట్లాడాలి నేను. రా. ఏంటో చెప్పు. నేను ఫెయిల్ అవ్వాలనుకునే వాడికి పెళ్లి చేస్తా అంటావేంటి? నాన్న
నాకు అర్థమవుతుంది ఒక కూతురుగా నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావని, అది నీ బాధ్యతని. కానీ రేపు నేను పెళ్లి చేసుకున్నాక నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది నాన్న. అయినా నేను పెళ్ళే చేసుకుని అంటున్నానా? ఇప్పుడు చేసుకుని అంటున్నా కదా నాన్న. అది వాడినైతే అస్సలకి చేసుకోలేను. అయినా వాడికి పెళ్ళావక్కర్లేదు. ఇల్లు తుడవడానికి ఒక పనమ్మాయి, వంట చేయడానికి ఒక వంట అమ్మాయి కావాలి. నా డ్రీమ్స్ అర్థం చేసుకునేవాడు నాకు కావాలి నాన్న. ఇవేనా నీ డ్రీమ్స్? నాన్న